అందరికీ నమస్కారం అండి. 16 సోమవారాల వ్రతము చాలా మహిమగల వ్రతము. ఈ వ్రతము ఆహ్, తొలి ఏకాదశి మరునాడు వచ్చే సోమవారం నుంచి అంటే చాతుర్మాసంలో చేసుకుంటే ఇంకా అత్యంత విశేషం అనమాట ఈ వ్రతానికి. ఈ వ్రతానికి నిబంధనలేవి లేవండి. దీనికి పార్థివ లింగము అంటే మట్టితో మనం ఒక శివలింగం చేసుకోవాలి. 16 సోమవారాలకి 16 శివలింగాలు ఏ వారానికి ఆ వారమే ఒక లింగము చేసుకొని వినాయకుడిని పూజించి ఈ పార్థివ లింగానికి మనం పూజాది కార్యక్రమాలు, అభిషేకము నిర్వహించుకోవచ్చు. ఈ పూజలో తెల్ల తెల్ల బియ్యం అంటే పసుపు కలిపిన బియ్యమే శివుడికి అక్షింతలుగా వాడతారు. యాక్చువల్‌గా అక్షింతలు అంటే మనం పసుపు కలుపుతాము. అలా కాకుండా తెల్ల బియ్యంతోనే ఈ శివ పూజ చేస్తారు. శివునికి భక్తి ప్రధానమండి. తర్వాత శివ పూజలోని తెల్లటి పుష్పాలు వాడడం ఇంకా చాలా ప్రధానము. అంతేకాకుండా ఈ శివ పూజ రోజు ఈ 16 సోమవారాల వ్రతం ఆచరించేవారు మనకి ఉప్పు కలిపిన పదార్థం ఏది భుజించకూడదు. ఈ శివుడికి గోధుమ రవ్వతో ప్రసాదం చేసి నైవేద్యంగా పెడతారు. అదే మనం ప్రసాదంగా దేవుడికి నైవేద్యం పెట్టాక కొంత భాగము ఇతరులకు పంచి, కొంత భాగము ఇంట్లో వాళ్ళందరికి పెట్టి మిగిలిన భాగం మనం అదే ప్రసాదంగా స్వీకరించాలి. ఆ రోజు ఏదైనా మరీ ఓపిక లేని వాళ్ళు ఏదైనా తినొచ్చు కానీ ఉప్పు కలిపిన పదార్థం మాత్రం ఆ రోజు తినరాదు.